అందరికీ నమస్కారం. నేను మీ సత్యవాణి. మోడర్న్ మంత్ర ఛానల్‌కి స్వాగతం. ఈ రోజున శ్రీరాముల వారి ప్రతిష్టని అందరూ ఆకర్ణాంతం వీక్షించారని, ఆనంద పరవశంతో డోలలాడుతూ ఉన్నారని ఆశిస్తున్నానండి. నేనైతే మధ్యాహ్నం నుంచి ఉదయం టీవీలో మనకి లైవ్ ఇవ్వడం మొదలైన దగ్గర నుంచి వాళ్ళు లైవ్ ఆపేసేదాకా ఇంచుమించుగా చూస్తూనే ఉన్నానండి. ఎన్నిసార్లు, ఎన్ని వందల సార్లు, వేల సార్లు చూసినా తనివి తీరని ముగ్ధ మనోహర రూపం మన శ్రీరాముడిది. బాలరామయ్య చిన్న పిల్లవాడిలా ఎంత ముద్దుగా ఉన్నాడో కదా! అసలా నేత్రోన్మిలనం అంటే కళ్ళు విప్పేసిన తర్వాత చూసేటప్పటికి ఒక ఎనర్జీ, ఒక వైబ్రేషన్ అయితే వచ్చిందండి. మనము విగ్రహాన్ని అంతకుముందు కూడా చూసున్నాం ఫోటోల రూపంలో. కానీ ఎప్పుడైతే జరగవలసిన సంస్కారాలన్నీ జరిగిన తర్వాత నిజంగా రాముడు అందులోకి ప్రవేశించారు అనే ఫీలింగ్ అయితే మనకి చూస్తే తెలుస్తోందండి. ఎందుకంటే ముద్దుగారేమో బుగ్గలు, అబ్బా! రామయ్య తండ్రి ఎంత అందంగా ఉన్నాడో. ఇవాళ ఇంతమంది తల్లుల దృష్టి ఆ రామయ్య తండ్రికి తగిలింది. కౌసల్యాదేవి తప్పకుండా దిష్టి తీస్తుందిలేండి. మీరందరూ ఎలా చేసుకున్నారు? ఈ వీడియో అయితే మా ఇంట్లో నేను రాముని ఆగమనం ఏ విధంగా చేసుకున్నాను అని చూపిస్తున్నానండి. ఉదయమే చక్కగా శ్రీరాముల వారికి పూజ చేసుకొని, మా ఇంట్లో ఉన్న మట్టి విగ్రహాలు, అలాగే శంఖచక్ర నామాలు, అలాగే చిన్న రాముల వారి పట్టాభిషేకం విగ్రహానికి పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని దీపాలన్నీ వెలిగించుకున్నానండి. సాయంత్రం దాకా వెలిగేలాగా జాగ్రత్తగా చూసుకున్నాను. అయితే అసలు విగ్రహ ప్రతిష్ఠ అంతా ఒక ఎత్తు. నాకు ఈవేళ మోడీ గారిని చూస్తుంటే ఏదో హనుమాన్ సినిమాలో ఒక ఆంజనేయ స్వామి వారి రక్తపు చుక్క పడి ఆ మణి అనేది ఎలాగైతే ఆ సినిమా చూపించారో అలాగా మోడీ గారి లోపలికి ఆంజనేయ స్వామి వారి అంశ ఏమైనా వెళ్ళిందా అనిపించేసిందండి నిజంగా. అబ్బబ్బబ్బా! 11 రోజులుగా తిండి లేకుండా కేవలం నిమ్మరసం తాగుతూ ఎంత యాక్టివ్‌గా, ఎంత నిదానంగా, ఎంత మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉన్నారండి. ఆయన ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం, మనం కూడా ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అండి. అబ్బా! కానీనండి ఒక్కసారి అక్కడ వర్క్ చేసిన వాళ్ళందరికీ పువ్వులు వేసి అందరికీ థ్యాంక్స్, మీ వల్లనే ఈ కార్యక్రమం ఇంత నిర్విరామంగా, నిర్విఘ్నంగా జరిగింది అని చెప్పారు చూసారా? మోడీ గారు తప్ప ఇంకెవరూ చేయలేరేమో, అంత మంచి పని అనిపించేసిందండి. ఇంకా సాయంకాలం అయిన తర్వాత జై శ్రీరామ్ అని పథకాలు మా ఇంటి పైన పెట్టాము. మళ్ళీ సాయంకాలం మోడీ గారు చెప్పినట్టుగా దీపాలన్నీ వెలిగించుకున్నాను. బయట కూడా పెట్టుకున్నాను. అయితే ఇది నాకు దీపావళి పండగ కూడానండి. అందుకని మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న క్రాకర్స్ అవన్నీ కూడా దీపావళి సామాన్లు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు ఆనందంతో కాల్చుకుని నా సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాను. ఉదయం నుంచి రాత్రి దాకా కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అను, శ్రీరామ రామ రామేతి అని రామమంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఉండేలాగా అయిపోయిందండి రోజంతా. తెలియకుండా చరిత్రలో నిలిచిపోయే రోజు, మనస్సు శరీరం ఉద్వేగానికి గురైన రోజు, ఎన్నిసార్లు రోమాలు నిక్కబడుచుకున్నాయో మాటల్లో చెప్పలేనండి బాబ్బా! మళ్ళీ ఇలాంటి అవకాశం ఎవరికి దొరకడం అనేది చాలా కష్టమండి మోడీ గారికి. అలాగే ఎంతోమంది కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలండి. మీ త్యాగం, మీ కష్టం ఫలితం ఇవాళ మేము అనుభవంలోకి వచ్చింది. డైరెక్ట్గా చూడకుండా టీవీలో చూస్తేనే బుజ్జి రామయ్య ఎంతో ముద్దుగారుతూ ఉన్నాడు. తొందరలో అయోధ్య వెళ్ళాలి, స్వామిని నా కళ్ళతో దగ్గర నుండి చూసుకోవాలని కోరుకుంటున్నానండి. మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. మీరందరూ ఎలా చేసుకున్నారండి? చక్కగా చేసుకొని ఉంటారు. మన మనస్సుల్లో ఉన్న శ్రీరాముడు, మన ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో ఉన్న రాముడు ఈవేళ అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. ఆ శక్తి మొత్తం మన పూర్తి భారతదేశం అంతా ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది. మోడీ గారు చెప్పినట్టు శత్రుక్షయం తప్పకుండా జరుగుతుంది. మన జీవితాలు, మన ఉండే విధానం మరింత కొత్తగా, మరింత మంచిగా, అంటే పరంపరగా వస్తున్న వాటిని మర్చిపోకుండా, అలాగే నూతనంగా జరిగే వాటికి అనుగుణంగా మనందరం ఉండేలాంటి శక్తిని శ్రీరాముడు మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా జరిగిందండి మా ఇంట్లో ఈ పండగ. ఇంకా రామయ్య తండ్రి బొజ్జున ఉంటాడు కదా బుజ్జిరాముడు, చిన్న జోలపాట పాడేద్దాం. రామలాలి మేఘశ్యామలాలి తామరసనయన దశరథతనయాలాలి అబ్జవదనాటలాడి అలసినావురా బొజ్జలు పాలరిగేదాకా నిదురపోవెరా
రామలాలి మేఘశ్యామలాలి తామరసనయన దశరథ తనయాలాలి. జై శ్రీరామ్.